జగదీపూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఆలేటి యాదవరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు అయిన అపర్ణ తన ఇంటి సమీపంలో ఉండే అబ్బాస్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లికి అపర్ణ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సంవత్సరంలో జనవరిలో ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి అబ్బాస్ అపర్ణలు జనగం తర్వాత అక్కడి నుంచి కుకునూరుపల్లిలో కొద్ది రోజులు నివాసం ఉన్నారు. 3 నెలల క్రితం అపర్ణ అబ్బాస్ మధ్య గొడవలు రావడంతో అపర్ణ తన తండ్రి అయిన యాదవరెడ్డి వద్దకు వచ్చింది. తిరిగి అబ్బాస్ దగ్గరికి వెళ్దామని ఆలోచనతో అపర్ణ అబ్బాస్ ను తనను తీసుకొని వెళ్లమని కోరగా తేదీ 7/10/2025 నాడు మధ్యాహ్నం 3 గంటలకు అబ్బాస్ తన కారును తీసుకుని అపర్ణ ఇంటికి వచ్చి తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. అపర్ణ తిరిగి అబ్బాస్ తో వెళ్లిపోయిందని ఆగ్రహంతో యాదవరెడ్డి అతని భార్య నిర్మల, యాదవరెడ్డి తమ్ముడు రామరెడ్డి ఒక ఇనుపరాడ్ను తీసుకుని వారి ఇంటికి సమీపంలో ఉండే అబ్బాస్ యొక్క ఇంటికి వెళ్లి తన తల్లి అయిన సైనా బేగంను ఇనుపరాడ్తో తలపై బాదడంతో ఆమె తీవ్ర గాయాల పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో ఆమె మరణించింది. అనంతరం మృతురాలి కొడుకు అబ్బాస్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జగదీపూర్ పోలీసులు దర్యాప్తులో భాగంగా 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారు హత్యకు ఉపయోగించిన ఇన్ఫరాడ్ కర్ర స్వాధీనం చేసుకున్నారు. 3ని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని ఏసీపీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, జగదీపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గత మంగళవారం 7వ తేదీ జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగిన షాహీన్ బేగం హత్య కేసులో ఈరోజు నిందితులైనటువంటి యాదవరెడ్డి మరియు రామరెడ్డి వాళ్ళ యాదవరెడ్డి మిసెస్ అయినటువంటి నిర్మలను అదుపులోకి తీసుకొని ఆ హత్య కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వివరాలు ఏమనగా యాదవరెడ్డి కూతురైనటువంటి అపర్ణ గత జనవరిలో అదే గ్రామానికి చెందిన అబ్బాస్ అనే వ్యక్తికి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అనంతరం ఆ గ్రామంలో నుండి వెళ్ళి వాళ్ళు జనగామ మరియు కుకునూరుపల్లిలో కొంతకాలం పాటు ఉన్నారు. గత 3 నెలల క్రితం భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి అపర్ణ తన పేరెంట్స్ హౌస్ అయినటువంటి బస్వాపూర్కి రావడం జరిగింది. మళ్ళీ గత మంగళవారం రోజు ఆ అబ్బాస్ కాంటాక్ట్ చేసి మేము ఇద్దరం కలిసి వెళ్ళిపోదామనే క్రమంలో మాట్లాడుకున్న అనంతరం అబ్బాస్ కార్ తీసుకొని బస్వాపూర్కి వచ్చాడు. అందులో అపర్ణ మరియు అబ్బాస్ కలిసి వెళ్ళిపోవడం జరిగింది. అది తెలుసుకున్నటువంటి తండ్రి యాదవరెడ్డి కోపంతో వాళ్ళ ఇంటికి అదే గ్రామంలో అయినటువంటి అబ్బాస్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అబ్బాస్ కానీ ఆయన కూతురు కానీ కనిపించలేదు. అబ్బాస్ యొక్క తల్లి షాహీనా బేగం ఇంట్లో ఉంటే తన కూతురు మరియు కొడుకు గురించి విచారించగా వివరాలు తెలుపనందుకు ఆవేశంతో ఐరన్ రాడ్తో దాడి చేయడం జరిగింది. ఆ దాడికి వాళ్ళ తమ్ముడైనటువంటి రామరెడ్డి మరియు భార్య నిర్మల కూడా సహకరించినారు. తీవ్రంగా గాయపడినటువంటి ఇంజూర్డ్ షాహీన్ బేగంను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించడం జరిగింది. అట్టి హత్య కేసు జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. గజ్వేల్ రూరల్ ఎస్ఐ మహేందర్ రెడ్డి మరియు ఎస్ఐ కృష్ణారెడ్డి కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు 3 నేరస్తులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం.